ఏంటి బామ్మగారు, బెదిరిస్తున్నారా? శశి, పెద్దవాళ్లతో అలాగేనా మాట్లాడేది? మా జేజీనేమైనా అంటే నేను ఊరుకోను. మీ వాళ్ళని ఎవ్వరిని ఏమి అనను. దివ్య ఎక్కడుందో ఏం చేస్తుందో చెప్పు. చెప్పండి, మీరేం దాస్తున్నారు, ఏం చేస్తున్నారు మాకు తెలియాలి. మీకు తెలియంది ఏమీ లేదు, మేం దాచింది కూడా ఏం లేదు. అనవసరంగా గుళ్ళో గొడవ చేయకండి. గొడవద్దనుకుంటే దివ్య ఎక్కడుందో చెప్పు. ఏమ్మా, ఏమన్నా కనిపించాయా? లేదు సార్. చెప్పాను కదమ్మా, అప్పటి వివరాలు ఇంకా ఎందుకుంటాయి? అవెప్పుడు కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి. మీరు వృధా ప్రయత్నం చేస్తున్నారు. నిజమే సార్, మా ప్రయత్నం సముద్రంలో సూదిని వెతకటం లాంటిదే. కానీ మా అవసరం అంతకంటే ముఖ్యం. ఇంకో గదిలో కూడా ఇలాంటి పుస్తకాలే ఉన్నాయి. అక్కడ కావాలంటే వెతకండి, కాకపోతే 5 తరాల నాటివి కావు. మీరు చూస్తాను అంటే చూడండి, మీ ఇష్టం. ఏం చేద్దాం దివ్యమ్మా? ఈ గదిలోనే దొరకలేదంటే ఆ గదిలో ఏం దొరుకుతాయి? పైగా అవి పాతకాలం నాటివి కావు అంటున్నారు. ఈ గదిలోనే కనిపించాలి చారుకేశ. అంతా వెతికాం కదా దివ్యమ్మా, ఫలితం లేదు కదా. తప్పకుండా ఫలితం ఉంటుంది. దేవుడు మనల్ని ఇంత దూరం తీసుకొచ్చాడు అంటే ఉత్తి చేతులతో వెనక్కి పంపించడు. ఏదో అద్భుతం జరుగుతుందని, మనం వెతుకుతున్నది దొరుకుతుందని నా మనసు కనిపిస్తుంది చారుకేశ. చారుకేశ, ఒకసారి ఆ పైన చూడు. దివ్యమ్మా, మీ మాట నిజమైంది దివ్యమ్మా. ఇందులో ఆ పిల్లాడి గురించి వివరాలున్నాయి. చారుకేశ, ఆ అబ్బాయి 10 సంవత్సరాల పాటు ఇక్కడే వేదం చదువుకున్నాడు. తర్వాత అటకేశ్వర ఆలయానికి అర్చకుడిగా వెళ్ళాడు. అంటే ఆలయంలో ఆయన వారసులు ఉంటారు కదా దివ్యమ్మా? అవును చారుకేశ, అవును. అక్కడ మనకి వారసులు కనిపించే అవకాశం ఉంది. దేవుడున్నాడు దివ్యమ్మ, మనకు దారి చూపించాడు. అన్నయ్య గారు ఫోన్ చేస్తున్నారు దివ్యమ్మ, ఇందాక కూడా చేశారు. చాణక్య సార్ అక్కడ మీ గురించి గొడవ చేస్తున్నారట. త్వరగా వెళ్దాం పదండి. పద పద రండి. మేడం, మీరు చెప్పింది నిజమే మేడం. వాళ్ళకి ఏ వివరాలు తెలిసినట్లేదు. ఓ పక్క చాణక్య గొడవ చేస్తున్నాడు,
అటు పక్క దివ్యమ్మ చారుకేసులు పెరిమొహాలు వేసుకుని వెళ్తున్నారు. చెప్పాను కదా, ఇప్పుడు మనం వెళ్ళి వెతుకుదాం. పద. వెళ్ళి అతన్ని తాళమడుగు, వెతుకుదాం. ఓకే మేడం. సార్ ఒకసారి ఆఫీస్ తాళం ఇస్తారా? ఎవరు మీరు? మీకెందుకు ఆఫీస్ తాళం ఇవ్వాలి? ఆఫీసులో కొన్ని వివరాలు కావాలి, పాత ఫైల్స్ వెతకాలి సార్. అందుకు మా పై ఆఫీసర్ పర్మిషన్ కావాలి. వెళ్ళి తెచ్చుకోండి. అదేంటి సార్, ఇందాక వేరే వాళ్ళకి మీరే పర్మిషన్ ఇచ్చారు కదా. వాళ్ళ విషయం వేరేయా? ఏంటి ఆ విషయం సార్? మీకు అనవసరం. సార్ సార్ చెప్పండి, ఎక్కడ మీ మనవరాలు? ఎక్కడ మీ చెల్లెలు? ఎక్కడ దివ్య? తనేం ప్లాన్ చేస్తుంది? ఈ గుళ్ళో ఏంటి పని? ఇంతసేపు ఎక్కడికెళ్ళింది? మీరంతా కలిసి నన్ను నా చెల్లెని ఏం చేయాలనుకుంటున్నారు? వీళ్ళని ఇలా అడిగితే చెప్పారన్నయ్య. మళ్ళీ మనల్ని మోసం చేస్తూనే ఉన్నారు. ఇంకా మోసపోవడానికి మనమేం పిచ్చోళ్ళం కాదు శశి. ఈ రోజే, ఇప్పుడే, ఈ క్షణమే తేలిపోవాలి. తేల్చేస్తాను. వీళ్ళ బండారం బయటపడేస్తాను. ఈరోజు బ్రహ్మాండం బద్దలయ్యేలా ఉంది చిత్రిక. అభికి దివ్యకి మూడింది. ఏంటి అందరూ కరెంట్ షాక్ తగిన వాళ్ళలా ఫ్రీజ్ అయ్యారు? దివ్య మళ్ళీ ఏదో ప్లాన్ చేసింది చంద్రిక. అనుకున్నాను, అది వీళ్ళకి దొరికే రకమా? ఏమైందండి? ఎందుకు అందరూ అలా ఉన్నారు? ముందు ఈ అవతారం ఏంటో చెప్పు. మీరిద్దరూ ఎక్కడికెళ్ళొస్తున్నారు? నా పని చూడగొట్టి మీరు చేసిన ప్లాన్ ఏంటి? ప్లాన్ అంటున్నారేంటి చారుకేశం మీ సారు? ఆయన కోసం నేను పడిన పాటలు చెప్పు. సార్, మీ పంచు కోసమే దివ్యమ్మ నేను వెళ్ళామండి. తీరా అక్కడికి వెళ్ళేసరికి పంతులు గారు దీర్ఘ సుమంగళీ భవ అనే వ్రతం గురించి చెప్పారండి. దీర్ఘ సుమంగళి వ్రతమా? అవును వదినా. ఆ వ్రతం చేస్తే మీ అన్నయ్య, అదే మా ఆయన 100 సంవత్సరాలు పైనే బ్రతుకుతారంట. ఎలాంటి అనారోగ్యాలు రావంట. సిరి సంపదలు కలుగుతాయంట. పేరు ప్రఖ్యాతలు వస్తాయంట. అవునా? ఎంత చక్కటి వ్రతం! శశికో మాట చెప్పుంటే తను కూడా చేసుండేది కదమ్మా. ఆయనకి, అన్నయ్యకి, వదనకి అందరికీ కలిపి వ్రతం నేనే చేశానులే నానమ్మా. అందుకే ఇంత ఆలస్యమైంది. ఆ వ్రతం నువ్వు కూడా చేయొచ్చుగా చంద్రిక. ఎందుకు? 100 ఏళ్లు బ్రతికి మీరేం చేస్తారు? అదేంది అట్టన్నావా? లేకపోతే ఏంటి? అదేదో నోటికొచ్చినట్టు వాగితే నిజమని నమ్మేస్తావా? అంటే దివ్య చెప్పింది అబద్ధమా? మరి ఇప్పటికైనా నా చెల్లెలు ఎలాంటిదో అర్థమైందా? నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు, కాస్త మనసుతో ఆలోచించాలి. ఏమైందన్నయ్య? ఆయన నన్నేమైనా అన్నారా?
నన్ను తిట్టారా? అదేం లేదులే అమ్మా, చాణక్యబాబు ఏమీ అనలేదు. నువ్వు కనపడకపోయేసరికి కాస్త కంగారు పడ్డాడు అంతే. మా ఆయనకి నేనంటే ఎంత ప్రేమో. సార్ అంటే కూడా మీకు అంతకు రెట్టింపు ప్రేమ ఉంది కదండి. అబ్బో, ఇక్కడ అందరి మీద ప్రేమ పొంగి పొర్లిపోతుంది. తర్వాత ఏందో చెప్పండి. ఇప్పుడైనా దైవ దర్శనానికి వెళ్లేదుందా, లేకపోతే ఇంకా ఏదైనా ఉందా? ఇంకేమీ లేవు. దేవుడి దర్శనం చేసుకుందాం. పదండి పదండి. అన్నయ్య, చారుకేశ, మీకు పని పడింది, ఇలా రండి. పదండి బామ్మగారు. వీళ్ళెంత రిలాక్స్డ్గా ఉన్నారంటే ఇక్కడికొచ్చిన పని పూర్తయినట్టుంది శశి. నాకు అదే డౌట్గా ఉందన్నయ్య. వదిన చెప్పిన వ్రతం అబద్ధం అనిపిస్తుంది. ఖచ్చితంగా అబద్ధమే. మనల్ని డైవర్ట్ చేయడానికి ఏదో చెప్పింది. ఎంత ట్రై చేసినా వాళ్ళేం చేస్తున్నారో తెలుసుకోలేకపోతున్నాం. ఏమన్నా తెలిసిందా దివ్య? వారసులు అటకేశ్వరం గుళ్ళో పనిచేస్తున్నట్టు తెలిసిందన్నయ్య. అంటే మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా? వెళ్ళాలి కదా బాబు, వారసుల్ని పట్టుకోవాలి కదా. కానీ ఇప్పటికే చాణక్య అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. వాళ్ళకు మనపై పూర్తిగా డౌట్ వచ్చేసింది. వాళ్ళని ఎలా మేనేజ్ చేయడం? ఇప్పుడు ఎలా చేశామో ఇకపై కూడా అలాగే చేద్దాం. అంటే సారే మనల్ని తీసుకువెళ్ళేలా చేస్తారా దివ్యమ్మా? అంతేగా, అంతకు మించి మనకి వేరే దారి కూడా లేదుగా. ఒకే దారి, ఒకే ఒక్క దారుంది శశి. ఆ దారిలో వెళ్తే వాళ్ళేం చేస్తున్నారో కనిపెట్టొచ్చు. ఏంటి మేడం, దివ్య మా చాణక్యని ఇలా మాయ చేసింది? అది నా అక్క కూతురు. మాయ చేయటంలో ఆ మంగని మించిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఇది తయారైంది. దివ్యమ్మ ఇంత రిలాక్స్ గా ఉన్నారంటే వారసుల గురించి ఏదో క్లూ తెలిసి ఉంటుంది మేడం. నాకు అదే అనిపిస్తోంది. లేదంటే దివ్య టెన్షన్ పడేది. మరి ఇప్పుడు ఏం చేద్దాం మేడం? యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవుదాం. వారసులు ముందు మనకే దొరకాలి. దివ్య కంట పడకుండా చెయ్యాలి. తనేందే మనం ఒక కోపంగా చూస్తుందే. నవ్వుతూ చూడడం దానికి ఎప్పుడు వచ్చి చచ్చింది కనుక. అయ్యయ్యో, మీ మైండ్ వాయిస్లు. అయ్యయ్యో, అట్టాడిదేమీ లేదమ్మా. ఎప్పుడొచ్చావు నిత్య? ప్రయాణం ఎలా జరిగింది? ఈ వివరాలు అడగడానికా మిమ్మల్ని ఇక్కడికి పంపించింది? అడగటం మా ధర్మం కదమ్మా. చెప్పిన పని ఏం చేశారు అని అడుగుతున్నాను. వాళ్లతో పాటు వచ్చారు, కోనేట్లో మునిగారు, ప్రదక్షిణలు చేశారు, పంచం ఊడగొట్టుకున్నారు. కానీ దివ్య ఏం చేసిందో తెలుసుకోలేకపోయారు. ఇంకెందుకు మీరు? పంచబోయే నా అవస్థ చూసినావు కదమ్మా. కావాలనే దివ్య మమ్మల్ని లాక్ చేసిందే. అవునమ్మా, అదేదో ప్లాన్ చేస్తుందనుకున్నాం కానీ ఇలా ఇరికిస్తుందనుకోలేదు. మీరింత తెలివి తక్కువగా ఉంటే అది అలాగే ఆడుకుంటుంది. అది ఇక్కడికి ఊరికే రాలేదు, ఏదో తెలుసుకోవాలని వచ్చింది. అది ఏంటో దానికి తెలిసిపోయింది. అది కట్టిన వేషం వెనక అర్థం అదే. ఆ విషయం మీరు తెలుసుకోలేకపోయారు. దివ్య వ్యాస వెనకాల ఇంత అర్థం ఉందా అమ్మా? నిజంగా మాకు తెలియదమ్మా. ఇప్పుడు తెలిసిందిగా, వెళ్ళి కనుక్కోండి. దివ్యకి ఏం తెలిసిందో నాకు తెలియాలి. మేమడిగితే చెప్పే రకమా అమ్మాది? మాట మారుస్తుంది, కన్ఫ్యూజ్ చేస్తుంది. గట్టిగా అడిగితే కసురుకుంటుంది, ఇంకా అడిగితే అనుమానం వస్తుంది. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నాకు విషయం తెలియాలి. మీరిక్కడి నుంచి బయలుదేరక ముందే దివ్య ఎక్కడికి వెళ్ళాలనుకుంటుందో అక్కడ నేనుండాలి. అంతే. మేడం చెప్పింది విన్నారుగా? మేడం గారు ఇప్పటి వరకు కిడ్నాపులు చేశారు, బెదిరించారు, మర్డర్లు కూడా చేశారు. కానీ అవన్నీ బయట వాళ్ళ మీద చేశారు. ఇప్పుడు
మీరు మేడం చెప్పింది చేయలేదనుకోండి, ఇక్కడి నుంచి వెళ్ళేది మీ శాల్తీలు కాదు, శవాలు. చేదిరా అమ్మా జీవితం. ఆఖరికి ఈడు కూడా మనల్ని భయపెడుతున్నాడేందే? మన బతికి ఎట్టయిందేంది? అదో జీవితం. అదేందో తెలుసుకోండి, కనుక్కోండి, చెప్పండి అని మనల్ని హింసించే బదులు వాళ్ళే తెలుసుకోవచ్చు కదా. మనల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం? మనమే దొరికేవా ఏందో వాళ్ళకే. ఫ్రస్ట్రేషన్ లో ఉన్న అన్ని నిజమే చెప్పావు పౌడరు. మనమే దొరికాం దానికి. అది చెప్పింది చెయ్యకపోతే నాగభూషణ్ చెప్పింది జరుగుతుంది. మనం మర్డర్ అయిపోతాం. ఎలాగైనా దివ్య నుంచి నిజం తెలుసుకోవాల్సిందే. అమ్మా, మనం అడిగితే చెప్పదు కదే. ఎలాగో అలా చెప్పిద్దాం. తిమ్మిని బమ్మిని చేసి మాయ చేసి ఆ దివ్య నుంచి వివరాలు కక్కిద్దాం. ఏం చెబుతుందో ఏమో, నాకైతే నమ్మకం లేదు. మీ అందరినీ చూస్తుంటే చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారండి. ఎంత దూరం నుంచి వస్తే నీకెందుకు స్వామి? అరే, నువ్వేమైనా మమ్మల్ని మోసుకొచ్చావా లేక మోసపోతావా? అయ్యో, ఏంటి ప్రసాదు అలా నోరు పారేసుకుంటున్నావు? లేకపోతే ఏంటమ్మమ్మా? భక్తులన్నాక గుడికొస్తారు, పంతులన్నాక ఏదో హారతి తీర్థమిచ్చి శటకోపం పెట్టి దీవించాలి గాని మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకొచ్చాము, ఎప్పుడెళ్తాము అని ఈ ఆరాలన్నీ ఎందుకు? పూజారిపై కోపడితే దేవుడి మీద కోపడినట్టే వదినా. ఇంకా నయం, ప్రసాదం మీద కోపడితే పలహారం మీద కోపడినట్టనే. ఏంటి ప్రసాద్ గారు, మావిడి మిమ్మల్ని ఏమన్నా అందా? అంతలా కోపడుతున్నారు? అయ్యో రామా, వాళ్ళు నేనేమంటానండి? దేవుడు ముందు నటనను నాటకాలు వద్దమ్మా. నేను నిజమే చెప్తున్నానండి. మీకు కొత్తగా పెళ్ళైందా బాబు? అవును పంతులు గారు. ఈ విషయం మా చారుకేస చెప్పాడా పంతులు గారు? నేనెందుకు చెప్తానండి? ఇలాంటివన్నీ తమరే మోస్తారుగా. అన్నా చెల్లెలు కలిసి మాపై నిందలు వేస్తున్నారండి. ఏంటి, మీ అన్నా చెల్లెలు చేసే అరాచకాల కంటేనా? దేవుడి ముందు ఏంటి బాబు ఆ మాటలు? పూజ చేయడానికొచ్చాం, ప్రశాంతంగా ఉండండి. అమ్మా, మీరు ఏం అనుకోకపోతే, ఎలాగో ఇంత దూరం వచ్చారు, ఇంకొంచెం దూరం వెళితే హటకేశ్వరం అని ఒక పెద్ద దేవాలయం ఉంది. ఆ ఆలయాన్ని సందర్శిస్తే నూతన దంపతులకు మంచిది. అలాగే కుటుంబ సమస్యలు, కలహాలు కూడా అన్ని విధాలుగా సమసిపోతాయి. ఏంటి పంతులు గారు, ఇది మీరే చెప్తున్నారా లేక మీతో ఇంకెవరైనా చెప్పిస్తున్నారా? మంచి విషయం చెప్పడానికి మరొకరి సిఫార్సు కావాలా బాబు? మీరు చెప్పింది మంచి విషయమే కానీ ఎవరైనా చెప్పించుంటే మాత్రం అందులో ఏదో మోసం ఉందని అర్థం. వేదం చదివే పంతులు గారు మోసకారి మాటలు చెప్పరమ్మా. వారి వాక్కు వేదం, వారి మాట పవిత్రమమ్మా. రామాయణం, భారతం, భాగవతం మాకు అనవసరమా? మేము ఇంటికి పోవాలి అంతేగా చాణక్య బాబు. ఆ విషయం మీ మనవరాలు చెప్పాలి, నేనెలా చెప్తాను? అదేంటండి, మీరు వెళ్దామంటే కాదంటానా, వద్దంటే వెళ్దామంటానా? మీ ఇష్టమే నా ఇష్టం. ఇప్పుడే చెప్పాను, దేవుడు ముందు నటించొద్దు అని. వెళ్ళాలంటే వెళ్దాం అమ్మా. మళ్ళీ మా ఆయన ఏదో అన్నాడని ఆయన్ని తిట్టకండి. వెళ్తే మంచి జరుగుతుందని పంతులు గారు చెప్తున్నారు.
వెళ్ళకపోతే చెడు జరుగుతుందని ఏం చెప్పలేదు కదా. అంటే ఇప్పుడు ఏమంటున్నావు వదినా? వెళ్ళాలనా వద్దనా? మీ ఇష్టమే నా ఇష్టం అంటున్నాను. నాకైతే ఇక్కడికొచ్చిన పని పూర్తయింది. కొలనులో మునిగి మొక్కు చెల్లించాను, పూజ చేశాను.